ఏపీలోకి సీబీఐ రాకూడదంటూ గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దాని మీద ఒక చర్యలు తీసుకున్నారు అన్న అంశం కూడా మనందరికీ తెలిసింది. అయితే 2014 నుంచి 2019 మధ్యలో సీబీఐకి సంబంధించి కొంత వివాదాలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీలో ఉండి బీజేపీ నుంచి బయటకొచ్చిన తర్వాత సీబీఐ వాళ్ళు టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం, టీడీపీకి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీలు చేయడం, అప్పుడు ఏమైతే గొడవలు ఉన్నాయో, అప్పుడు ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఏంటి అప్పుడు స్టార్టింగ్‌లో అంటే పొత్తులో భాగంగా వాళ్ళిద్దరూ కలిసున్నారు. ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చేశారు. బయటకొచ్చిన తర్వాత సీబీఐని రానివ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డు చెప్పిన పరిస్థితిని కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు సీబీఐకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఆ ఇష్యూని అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే దీనిపైన చంద్రబాబు నాయుడు మరొక యూటర్న్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఏం తీసుకున్నారు దీనికి సంబంధించి అనేది ఒకసారి చూస్తే చంద్రబాబు మరో యూటర్న్. 6 ఏళ్ల క్రితం ఎన్డీఏ నుంచి బాబు బయటకు వస్తే నో సీబీఐ, 2018లో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు, జగన్ ప్రభుత్వం వచ్చాక సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉత్తర్వులు, ఎన్డీఏలో చేరడంతో తాజాగా అవే ఉత్తర్వులు మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం, ఇప్పటిది బాబు ఘనతేనంటూ ఎల్లో మీడియా గొప్పలు. సీఎం చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారు. 6 ఏళ్ల క్రితం బీజేపీతో విభేదాల కారణంగా అప్పట్లో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నటువంటి చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై తాను యుద్ధం ప్రకటించానని, సీబీఐని రాష్ట్రంలోకి రానిచ్చేది లేదంటూ చంద్రబాబు బీరాలు పలికారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్ది సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ 2019 జూన్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు సీబీఐ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 ప్రకారం సీబీఐకి రాష్ట్రంలో కేసులు విచారణకు అనుమతిస్తూ హోంశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగులపై విచారణ చేపట్టేందుకు అనుమతించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ముందస్తు అనుమతితో విచారణ చేపట్టించిందని తెలిపింది. ఈ అనుమతి ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆ సమయం మనకు తెలుసు. ఆ టైం పీరియడ్లో నేను ఇందాకైతే ఏదైతే చెప్పానో బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి కేసుల అంశానికి కానివ్వండి, టీడీపీ వాళ్ళ మీద కానివ్వండి, అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేసులు పెడుతూ వచ్చింది. దానికి సంబంధించి కూడా 2018లో చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడానికి లేదు, వాళ్ళు రావడానికి లేదు, ఇక్కడ ఉన్నటువంటి కేసును పరిష్కరించడానికి లేదని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఏమైంది, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఇది తప్పు, ఖచ్చితంగా సీబీఐకి వెసులుబాటు ఇవ్వాలి, ఖచ్చితంగా సీబీఐని రానివ్వాలి. ఎందుకంటే సిఐడి అంటే రాష్ట్రపరంగా జరిగేటువంటి చర్యలు కానివ్వండి, రాష్ట్రపరంగా జరిగేటువంటి అవినీతికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని సిఐడి చూసినప్పటికి కూడా సిబిఐ అనేది ఒక థర్డ్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్గా ఉన్నది కాబట్టి దాన్ని అనుమతిస్తే ఖచ్చితంగా విచారణలు సజావుగా జరుగుతాయి, తప్పుని తప్పుగా రైట్ని రైట్గా సృష్టించేటువంటి ఒక నమ్మకం వస్తుందని చెప్పేసి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆయన గెలిచిన తర్వాత సిబిఐకి అనుమతి ఇచ్చారు. సో ఆయన ఏదైతే అనుమతి ఇచ్చారో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన ఓడిపోవటము, విత్ సపోర్ట్తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటము, మళ్ళీ బీజేపీకి సంబంధించి సిబిఐని తిరిగి అనుమతిస్తామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీజేపీతో తెగదెంపులు చేసుకొని సిబిఐని ఇరకాటంలో పెట్టి ఆయన రాకుండా ఎలాగైతే చేశారో, ఇప్పుడు అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. సిబిఐకి సంబంధించి మళ్ళీ ఆయన యాక్సెప్టెన్సీ ఇచ్చారు, రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాటికి విచారణలు జరగవచ్చును, విచారణలు చేసుకోవచ్చును, లేదంటే ఏవైతే తప్పులు ఉన్నాయో దాని మీద సిబిఐకి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా చూసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమర్థమవుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దారిలోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సిబిఐకి సంబంధించి ఆయన ఎప్పుడు ప్రధానంగా వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటారు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా సిబిఐకి సంబంధించి ఆయన సిబిఐతో గొడవలు, సిబిఐతో వితండవాదాలు చేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో సిబిఐ పనిచేస్తుందంటూ కూడా చాలాసార్లు మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే దానికి విరుద్ధంగా 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి అనుమతి ఇచ్చారో, సో ఇప్పుడు సేమ్ దాన్ని కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో వాటిని మరొక ఏడాది పొడిగిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి దానికి ఆమోదం తెలిపిన స్థితిని కూడా చూద్దాం. అంటే ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీజం వేశారో ఆ బీజాన్ని ఈయన కంటిన్యూ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది.